ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. జూన్ 16వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ద్వాదశ రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ సంకల్పాలు నెరవేరుతాయి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకత దశపాపహర దశమి. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ దశమి, రాత్రి 2:44 వరకు ఉంది. నక్షత్రం హస్త, ఉదయం 10:09 వరకు ఉంది. అనంతరం నక్షత్రం చిత్త. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం. జూన్ 17 అంటే సోమవారం, రేపటి రోజున నిర్జల ఏకాదశి. దీన్నే త్రివిక్రమ ఏకాదశిగా కూడా పరిగణిస్తాం. జూన్ 19 బుధవారం, తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం. జూన్ 21 శుక్రవారం, ఏరువాక పౌర్ణమి, అంతర్జాతీయ యోగా దినోత్సవం. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సమాప్తి. జూన్ 22 శనివారం, ఆర్ద్ర కార్తె ప్రారంభం. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, శత్రుక్షేత్రం ఈ వారం అంతా కూడా కొనసాగుతుంది. అలాగే రవి, బుధ, శుక్రుల సంచారం మిథున రాశిలో కొనసాగుతుంది. కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి ఈ వారం అంతా కూడా కుంభక్షేత్రంలో కొనసాగుతుంది. రాహు సంచారం ఈ వారం అంతా కూడా మీనరాశిలో, కుజ సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, మేషక్షేత్రంలో ఈ వారం అంతా కూడా కొనసాగుతుంది. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, శని సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం కూడా ఆర్థిక విషయాలు అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రవి సంచారం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు దగ్గరవుతాయి. కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ప్రతికూలత ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అంతిమంగా సాధించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా అనుకూల వాతావరణం ఆర్థికంగా దగ్గరవుతుంది. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా జన్మ బృహస్పతి ప్రతికూలతని కలిగిస్తుంది. మానసిక క్లేశాలు పెరుగుతాయి, ఆందోళన పెరుగుతుంది. అకారణ విషయాల్లో తలదూర్చి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. శని సంచారం సామాన్యం, రాహు సంచారం అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. సినీ రంగం వారికి ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు సమాంతరంగా ఉంటాయి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీధిదాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా వ్యయస్థానంలో ప్రతికూలంగా ఉంది. బుధ సంచారం, శుక్ర సంచారం అనుకూలం. కుజ సంచారం అత్యంత అనుకూలం. లాభస్థితిలో అనుకూల ఫలితాలు భూ సంబంధిత లావాదేవీల్లో పొందగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలను అధిగమించేటువంటి పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. వ్యయాన్ని
నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యయం న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి సానుకూల వార్తలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి రేపటి రోజున నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ దీనబాంధవే నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం లాభస్థితిలో అత్యంత అనుకూలం. శుభ వార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. రాహు సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. కుజ సంచారం అత్యంత అనుకూలం. ఉద్యోగ వ్యవహారాల్లో ఆధిక్యత సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ఇది బాగా ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు చేపట్టి అనుకూలత పొందగలుగుతారు. శని సంచారం అత్యంత ప్రతికూలం. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు కూడా కొనసాగుతాయి. రవి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. శుక్ర సంచారం అనుకూలం. వినోదాల్లో కూడా పాల్గొంటారు. అధిక ఖర్చులు ఆకస్మికం. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కొనసాగుతాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం శ్రీ బ్రహ్మచారిణే నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం రాజ్యస్థితిలో ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం సామాన్యం. రాహు సంచారం అత్యంత ప్రతికూలం. శని సంచారం సామాన్యం. రవి సంచారం అత్యంత అనుకూలం. బుధ సంచారం, శుక్ర సంచారం కూడా అనుకూలతని పెంచుతోంది. కాబట్టి శుభ సంఘటనలు ప్రారంభమవుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఇంతవరకు విమర్శించిన వారే తిరిగి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రశంసల్ని కురిపిస్తారు. కాబట్టి ఆనందం అవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ కృష్ణాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సరైన సమయంలో సాధించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం కూడా సమర్థతతో కూడినటువంటి విషయాల్ని కలిగిస్తుంది. బుధ సంచారం అనుకూలం. శుక్ర సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. శని సంచారం అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిపరంగా అభివృద్ధికి నోచుకుంటాయి. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల పరిస్థితులను కూడా దూరం చేసుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ ఈశాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలం. ఈ వారం అంతా కూడా శని సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. ఆలోచన విధానంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. రాహు సంచారం అనుకూలంగా ఉంది. కేతు సంచారం కూడా అనుకూలంగా ఉంది. రవి సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం సామాన్య పరిస్థితుల్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే లభిస్తాయి. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత
పొందగలుగుతారు. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ వరదాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి, విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. బుధ సంచారం, శుక్ర సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వివాహాది శుభకార్య సంకల్పాలు నెరవేరుతాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. అర్ధాష్టమ శని ఈ వారం అంతా కూడా ప్రతికూలం. అవరోధాలని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా, సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి ఆదివారం రోజున, అంటే ఈ రోజున సూర్య నమస్కారాలు బాగా ఉపకరిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ ఆనందదాయకాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభకార్యాలు నెరవేరుతాయి. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఈ వారం అంతా కూడా తృతీయ స్థానంలో అత్యంత అనుకూలం. ధైర్య సాహసాలు కొనసాగుతాయి. బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలం. బుధ సంచారం, రవి సంచారం, శుక్ర సంచారం సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. అర్ధాష్టమ రాహు, దశమ కేతువుల సంచారం కూడా ఒక్కొక్కసారి ప్రతికూలంగా మారుతుంది. మోసపూరిత వాతావరణం ద్వారా ధన నష్టం ఏర్పడేటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. కార్యకలాపాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే గురువారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం ధనుసు రాశి వారు ఓం శ్రీ జగదీశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధ్యపడతాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. ఆర్థిక విషయాలపై ఇది ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి దుబారా ఖర్చులు, దుబారా వ్యయం, ఆకస్మికంగా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు ఉద్యోగపరంగా మాత్రం పొందగలుగుతారు. బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పొరపాట్లు దొర్లినప్పటికీ తెలుసుకుని వాటిని పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. రవి యొక్క సంచారం అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉద్యోగపరంగా కూడా విజయవంతమవుతాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా బలంగా ఉన్నాయి. కాబట్టి వీటిని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ఉపకరిస్తుంది. ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ వేదాత్మనే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు నియంత్రించబడతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం, కేతు సంచారం అత్యంత ప్రమాదకరం. కుజ సంచారం అత్యంత అనుకూలం. సాహస నిర్ణయాల ద్వారా ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. బృహస్పతి సంచారం, అర్ధాష్టమ బృహస్పతి ప్రతికూలతని పెంచుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా వికటిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. విద్యార్థులకి సంకట పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం తగ్గుతుంది. విలువైనటువంటి సమాచారంతో కూడినటువంటి నిర్ణయాలు
వైద్య వృత్తి వారు అమలు చేయలేకపోతారు. తద్వారా సమస్యలు వృత్తిపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ మహాభద్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం, కేతు సంచారం అత్యంత ప్రతికూలం. కుజ సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తోంది. బృహస్పతి సంచారం, అలాగే రవి సంచారం, శుక్ర సంచారం, బుధ సంచారం కూడా ప్రతికూల ప్రభావాన్ని పెంపొందింపచేస్తున్నాయి. కాబట్టి దిశ అంతర్దిశలు బాగుంటే తప్ప ఈ గోచార వ్యవహారాల్లో ప్రతికూలత ప్రబలంగా ఉంది. కాబట్టి ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. ఆర్థిక విషయాల్లో కూడా అలజడి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఇబ్బందికర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం మీన రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి రేపటి రోజున నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారు ఓం శ్రీ త్రిమూర్తయే నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, గృహ విషయాలు అనుకూలించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. 10 రకాలైన పాపాలు పోగొట్టుకోవటానికి ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ గంగా 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 అని స్మరించుకోవాలి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో ఉన్న అన్ని గదుల్లో 8 దిక్కుల్లో గంగాజలాన్ని సంప్రోక్షణ చేయాలి. దానివల్ల కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అలాగే గృహంలో పూజా మందిరంలో దైవానికి పూజ చేసే సమయంలో 10 రకాలైన పుష్పాలతో పూజ చేయాలి. 10 రకాలైన నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దగ్గరలో నది ఉన్నట్లయితే ఆ నదిలో పూజ చేసిన తర్వాత పేలాల పిండి ఉండలు విడిచిపెడుతూ గంగాదేవిని, సూర్యనారాయణమూర్తిని, త్రిమూర్తులను స్మరించుకోవాలి. ఇలా చేయటం ద్వారా దశపాపహర దశమి సందర్భంగా 10 రకాలైన పాపాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సహజసిద్ధంగా అనేక వాస్తు దోషాలు అనేక గృహాలలో తెలిసి తెలియక కూడా వస్తూనే ఉన్నాయి. ఆ యొక్క వాస్తు దోష ప్రభావం నుంచి బయటపడటానికి మనం ఏం చేస్తే దానికి ఆ ప్రభావం నుంచి బయటపడి సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించవచ్చో అనే విషయాన్ని సాంప్రదాయ వాస్తు తెలియజేసింది. ఇంటి కప్పు పైభాగంలో ఎక్కువగా పగుళ్ళు ఉండకూడదు. మనం అన్నీ చూస్తాం కానీ ఇంటి పై కప్పు పగుళ్ళు ఉన్నట్టుగా గ్రహించాం. పర్లేదులే, ఏమవుతుందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ పైకప్పు పగుళ్ళు ఉండటం వలన చాలా అనర్థకరమైనటువంటి ప్రభావాలు కూడా ఏర్పడతాయి. అంతేకాకుండా మన ఇంటికి దగ్గరలో దేవాలయం ఉండకూడదు. ఎప్పుడూ కూడా కనీసం 200 అడుగుల దూరంలో దేవాలయం ఉండాలి. రామాలయం ఇదైతే మా ఇల్లు దాన్ని ఆనుకొని వెనకాలే ఉందండి అంటే ఆ ఇంట్లో అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. కారణం ఏంటంటే ఆ యొక్క గాలి గోపురం నీడ కూడా ఆ ఇంటి మీద పడుతుంది. ధ్వజస్తంభం నీడ మా ఇంట్లో పడదండి, కేవలం గాలి గోపురం నీడే అన్నా అది కూడాను వాస్తుశాస్త్రరీత్యా చాలా అనర్థకరమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఆయన దేవుడే కదండి, మనకెందుకు ఈ కష్టాలంటే ఇక్కడ వాస్తు పురుషుడు ఒప్పుకోడు. వాస్తు పురుషుడు సహించినటువంటి ప్రభావం అట్లా ఉంది. అందుచేత
రామాలయానికి ఎదురు శివాలయానికి వెనకాల గృహ నిర్మాణాలు ఉండొచ్చు, కానీ శివాలయానికి ఎదురు రామాలయానికి వెనకాల గృహ నిర్మాణాలు చేయకూడదు అంటోంది శాస్త్రం. అంతేకాకుండా దేవాలయాన్ని ఆనుకోని స్థలం అంత విశేషకరమైన ప్రభావాన్ని ఇవ్వదు. వాస్తుశాస్త్ర రీత్యా దేవాలయపు నీడ మనం నివసించే ఇంటిపైన పడకూడదు అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. ధ్వజస్తంభం నీడ గనక పడినట్లయితే దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది గృహంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఒక ఇల్లు నిర్మాణం చేసి చక్కగా గృహప్రవేశం అంతా ఈ చక్కగా ఉన్నటువంటి తరుణంలో ఆ ఇంటి యొక్క సింహద్వారానికి ఎదురుగా పెద్ద చెట్టు ఎదురుగానే పెంచడం జరిగిందనుకోండి, తెలియకుండా ఆ యొక్క దోషం కూడాను ఇంటి మీద పడుతుంది. దాన్ని వేధాదోషము అంటారు. ఇలాంటి దోషాలు లేకుండా కూడా చూసుకోవాలి. అలాగే కరెంటు స్తంభాలు వేసేటప్పుడు కూడాను సింహద్వారానికి మధ్యలో వచ్చే విధంగా ఉండకూడదు. ఆ స్తంభాలు అలా వచ్చినా కూడాను విపత్కరమైనటువంటి పరిస్థితులు ఆ ఇంట్లో సంభవిస్తాయి అనే విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి.